ఎందుకంటే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన చూడని డబ్బు కాదు, ఆయన చూడని పరపతి కాదు, ఆయనకి లేని పేరు ప్రఖ్యాతులు కాదు. అదేదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవి ఆయన ఆ రోజున సంపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా వాస్తవానికి. ఆ పెద్ద ఆయన గురించి కూడా మనం ఆలోచన చేస్తే. కానీ ఆయన ఆ రోజున పార్టీ ఎందుకు పెట్టారు? ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి మంచి చేయాలని చెప్పి పెట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా ఒక వాట్ యు కాల్ దే హ్యావ్ కంట్రోల్డ్గా ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు రైజ్ అబవ్ దాట్ అండ్ ఖచ్చితంగా మన సత్తా ఏంటో మనం చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ. 42 yearsగా మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం కదా, మాకు ఇంకో నినాదం ఏం లేదుగా. మా నినాదం అదే కదా. జనసేన పుట్టింది. జనసేన పుట్టిన పార్టీ, ఆ పార్టీ నినాదం దేని కోసం పుట్టారు? వాళ్ళు ప్రజల కోసమే పుట్టారు. వాళ్ళు కూడా అందులో కూడా ఉన్నారు. మీరు అలా అనకండి, అందులో కూడా ఎందుకు పుట్టారో చెప్తా నేను. వాళ్ళ పుట్టుకల గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు జనసేన పార్టీ ఏమన్నారు? మేము ప్రశ్నించడానికి పుట్టాం, మేము ప్రజలకి రాజకీయాల్ని చేరువ చేయడానికి పుట్టాం అన్నారు. అండ్ అగైన్ వాళ్ళ సిద్ధాంతంలో కూడా ప్రజలే ఉన్నారు. ఈవెన్ మనం ఆ రోజు జనసంఘ్ దగ్గర నుంచి తీసుకుంటే కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా ప్రజలే ఉంది. సో సిద్ధాంతపరంగా ఏ రోజున మాకు వాళ్ళతో విభేదాలు లేవు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కొన్ని అభిప్రాయ భేదాలు మాత్రమే మాకు వచ్చాయి ఆ రోజున. సో ఇష్యూ బేస్డ్గా మేము డిఫర్ అయ్యాం. మేము కాదని అనట్లేదు, బయటికి వచ్చాం. ఆ రోజున మాకు మంత్రి పదవులు ఉన్నా బయటకు వచ్చాం, మిత్రపక్షంగా మేము అక్కడ బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉన్నా బయటకు వచ్చాం కదా 2018లో. అండ్ వి సెట్ డిఫరెన్సెస్ తోటే బయటకు వచ్చామని చెప్పాం మేము. అండ్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానండి. నేను ఇందాక చెప్పాను కొన్ని పార్టీలు ఉన్నాయి కిషోర్ గారు, నేను చెప్తాను అన్నాను. మా నాన్న చనిపోయాడు, నన్ను ముఖ్యమంత్రి నా పార్టీ చేయలేదు కాబట్టి నేను పార్టీ పెట్టుకుంటున్నానని చెప్పి పుట్టినటువంటి పార్టీలు ఉన్నాయి ఇవాళ కదా. వాళ్ళతో మాకు ఖచ్చితంగా సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉంటాయి. వాళ్ళు పదవుల కోసం పార్టీలు పెట్టారండి, మేము ప్రజల కోసం పార్టీలు పెట్టామండి. వాళ్ళు పదవుల కోసం పార్టీలు పెట్టుకున్నారు సార్, పదవులు తెచ్చుకోవడానికి పార్టీలు పెట్టుకున్నారు సార్. మేము ప్రజల కోసం పార్టీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు నేనే పదవుల కోసం పార్టీ పెట్టుంటే కనుక ఆ రోజు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళని 2014 తీసి అవతల పడేశారు. 2019లో ప్రజల కోసమే పార్టీ పెట్టామని చెప్పి ఇచ్చారు. అప్పుడు కాదని నేను ఒక విషయం చెప్తాను. గెలుపోటములు సర్వసాధారణం. ప్రజల గురించి అన్నారు కాబట్టి నేను ప్రజల గురించే చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే సిద్ధాంతపరంగా మా పార్టీ దేని గురించి పనిచేస్తోంది? పదవుల కోసం పనిచేసాం. మేము పదవుల కోసం వచ్చామా? మా పార్టీ హైస్ చూసాం, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పీక్స్ చూసాం, రాక్ బాటమ్స్ కూడా చూసాం. అయినా ఇంతే గట్టిగా నిలబడ్డాం. ఏ రోజున ఎక్కడ తొణకల బెనకల, ఇటు జరగల అటు జరగల. అది తెలుగుదేశం పార్టీ. పదవులు లేవు కాబట్టి, మాకు అధికారం లేదు కాబట్టి అయిపోయింది అని చెప్పి ఏ రోజున మేము కూర్చోలా. కానీ నేనేమంటున్నా అంటే ఈ మాట కూడా నేను ఎందుకు కోట్ చేయాల్సి వచ్చిందంటే అలాంటి పార్టీలతో మాకు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉంటాయి. కాంగ్రెస్ నేను సిద్ధాంతపరమైన విభేదాలు ఖచ్చితంగా 2000 మీరు కోట్ చేసేది 2018 సంగతి కోట్ చేస్తాం. అవును, డెఫినెట్ గా కోసం టీడీపీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అవసరం కోసం నేను చెప్తాను. నేను దానికి ఆన్సర్ చెప్తాను. నేను దానికి మేము ఆ రోజునే చెప్పాం, అభిప్రాయ భేదాలతో మేము బయటకు వచ్చినప్పుడు ఆన్ అ లార్జర్ పిక్చర్ గా కేంద్రంలో ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ని తీసుకుని లార్జర్ నోట్ లో మాట్లాడాలి. లార్జర్ నోటేగా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొని దేశవ్యాప్తంగా ఎక్కడేం జరుగుతున్నాయి, ఇప్పుడు మా రాష్ట్రానికి ఇది జరిగింది, ఇంకో రాష్ట్రానికి ఇది జరిగింది అనేటువంటి సిమిలారిటీస్ తీసుకొచ్చే మేము మాట్లాడేది తప్పించి మేము ఇంకేం మాట్లాడలేదే. ఆ రోజున సిమిలారిటీస్ తీసుకొచ్చి మాట్లాడేది తప్పించి మేము ఇంకేం మాట్లాడలేదే. సో ఇక్కడ నేను ఇంకో విషయం ఏం చెప్తానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి వీఆర్ వెరీ క్లియర్. పొత్తు అవసరం ఉంది కాబట్టి, పొత్తు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము పొత్తులోకి వెళ్ళాము. డెఫినెట్ గా త్యాగాలు అన్ని పార్టీలు చేశాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఒకటి మేడం, పొత్తు గురించి నేను మాట్లాడలా, పొత్తు గురించి మాట్లాడలా, లేకపోతే మీరు పొత్తు అనైతిక పొత్తు అని నేను చెప్పట్లా. పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పిస్తే బాగుండేది అనేది ఇక్కడ అభిప్రాయం అందరిది కూడా. దాంట్లో ఎవరెవరు ఉంటారు? బీజేపీ నుంచి చూస్తే కొంత పెద్ద బీజేపీని మొదటి నుంచి నడిపిస్తున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ మన జనసేనని మొదటి నుంచి నడిపిస్తున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. నేను కొన్ని నేమ్స్ నేను జస్ట్ కోట్ చేస్తా. విజయవాడ పోతిని మహేష్ అని ఉన్నాడు, అతను జనసేనకి చాలా కష్టపడి బీజేపీ దగ్గర విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, నరసింహారావు గారు ఉన్నారు, వీర్రాజు గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. మీ పార్టీలో వినండి మీరు ఆలపాటి రాజా గారి గురించి అడిగారు, నేను సమాధానం చెప్పా. దేవినేని ఉమా గారి గురించి అడిగారు, నేను సమాధానం చెప్పా.
లేకపోతే మీరు నా పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది నాయకుల గురించి అడగండి, సీట్లు వచ్చిన వాళ్ళ గురించి రాని వాళ్ళ గురించి అందరి గురించి నేను సమాధానం చెప్తా. అది నా పార్టీ విషయం కాబట్టి. పొత్తులో ఉన్నాము, ఏ సీట్లు ఎవరికి వెళ్ళాలనేటువంటిది ఒక డిస్కషన్ జరుగుతుంది తప్పించి ఆ సీట్లలో వీళ్ళనే నిలబెట్టండి అని మేము చెప్తావా? వాళ్ళు చెప్తారా? వాళ్ళు అడిగినప్పుడన్నా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలన్న ఆలోచన పార్టీ నుంచి, మీ పార్టీ నుంచి రాకపోవచ్చు. ఇప్పుడు బీజేపీ ఎవరికి సీట్లు ఇస్తుంది అనేటువంటిది, బీజేపీకి సార్ నేను ఒక విషయం చెప్తా, బీజేపీ ఎవరికి సీట్లు ఇస్తుంది అనేటువంటిది మీరు ఎవరిని అడగాలి? ఎవరిని అడగక్కర్లా, వాళ్ళు కదా డిసైడ్ చేసుకోవాలి. అది కూడా తీసుకొచ్చి నేను అంటగట్టం కాదు. ఎవరైతే బీజేపీ ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారో ఆవిడ ఎన్టీఆర్ కి సంబంధించిన కూతురు, ఆవిడ ఎన్టీఆర్ గారి కూతురు, ఈయన ఎన్టీఆర్ గారు అల్లుడు. ఎటు వెళ్ళినా కూడా ఎన్టీఆర్ గారి మూలాలే కనిపిస్తాయి కానీ బయట మూలాలు ఎక్కడ కనిపించవు. పురంధరేశ్వరి గారు మా పార్టీలో లేరు కదా, లేకపోవచ్చు. అంటే ఇది మరీ బాగుంది. ఆ లెక్కన మరి షర్మిల ఏమో కాంగ్రెస్ లో ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏమో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి అనేద్దామా? భలే ఉన్నారు సార్, దానికి మాకేం సంబంధం అండి? అంతకు ముందర పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ లో ఉన్నారండి. షీ సర్వ్డ్ యాజ్ ఎ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్. టీడీపీలో కూడా ఉన్నారు. సో మరి మేమేం చేస్తాము? ఇప్పుడు పురంధరేశ్వరి గారు వేరే పార్టీలో ఉన్నారు, వేరే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. దానికి అంటే మేము తీసుకొచ్చి మేము ఇక్కడ డెఫినెట్గా మీకు చుట్టరికాలు ఉన్నాయి కాబట్టి కలుపుతాము అని అంటే మరి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చాలా మంది వేరే పార్టీలో ఉండుండొచ్చు కాక, లేకపోతే వాళ్ళ సొంత చెల్లెలే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు అక్కడ. సో దాన్ని ఏమంటాం సార్? సో నేనేమంటాను అంటే మా పార్టీ విధానం మాకుంటుంది, వాళ్ళ పార్టీ విధానం వాళ్ళకుంటుంది. పొత్తు ధర్మంలో భాగంగా కొంతమేర వరకే మేము ఏదన్నా ఏమంటారు అని అంటే ఇప్పుడు 175 స్థానాలు, 175 స్థానాల్లో ఫలానా స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, ఫలానా స్థానాలు జనసేన పోటీ చేస్తుంది, ఫలానా స్థానాలు బీజేపీ పోటీ చేస్తుంది. ఇది 3 పార్టీల అధినాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తారు. అవును, రైట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 వాళ్ళకి 21 వాళ్ళకి మిగతావి మాకు ఇలా డిసైడ్ చేశాం కదా. 24 అనుకున్నారు, 21కి వచ్చింది. అది డిసైడ్ చేశారు కదా, అయింది కదా. సో ఇప్పుడు అక్కడ ఎవరిని నిలబెట్టాలి అనేటువంటిది మా పార్టీ అయితే మేము డిసైడ్ చేస్తామండి, బికాజ్ మాకు ఒక విధానం ఉంది. అవును, లెట్స్ సే మేము ఎక్కడికక్కడ సర్వేలు నిర్వహించాము, ఇది చేసాము, అది చేసాము. ఒక ఏమంటారు అంటే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జెస్ కావచ్చు, కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్తో కావచ్చు, వీ హ్యావ్ అ ప్లాన్, వీ హ్యావ్ అ ప్రాసెస్ ఇన్ అవర్ పార్టీ. అలానే బీజేపీకి కూడా దే హ్యావ్ అ కమిటీ. వాళ్ళేమో అల్లాటప్పగా ఏం సీట్లు ఇవ్వరు ఎవరు, వాళ్ళకి కమిటీ ఉందండి. ఏదో ఒక ఫలానా వ్యక్తికో ఇంకోళ్ళకి సీట్లు రాలేదు కాబట్టి వాళ్ళు ఏమో ఉత్తిగా ఇచ్చేసారంటే ఎలా? వాళ్ళకి ఒక కమిటీ ఉంది. వాళ్ళకి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మా దగ్గర సీట్లు వచ్చిన నేను ఒక విషయం అండి, మా దగ్గర సీట్లు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. 24 సీట్లు జనసేన కంటైన్ చేశారు, 40 అడిగితే 24కి వచ్చేసింది. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ 24 నుంచి మళ్ళీ 21కి వచ్చింది. అది మీరు ప్రశ్న ఎవరిని అడగాలి చెప్తున్నా వినండి. మామూలుగా నేను చెప్తున్నా, నేను ఎవరిని అడగను. ఇప్పుడు అలా అంటే మేము కూడా వినండి, దట్ ఈస్ వాట్ ఈస్ పొత్తు ధర్మం. అదే పొత్తులో ఉన్నటువంటి పార్టీల యొక్క ఐ థింక్ కమిట్మెంట్ అంటాను నేను, నిబద్ధత అంటాను నేను. నిజంగా ఆ రోజున జనసేన సీట్లు కోల్పోయింది, మేము కూడా సీట్ ఇచ్చాం. మాకున్నటువంటి దాంట్లో కూడా మేము సీట్ ఇచ్చాం కదా, తెలుగుదేశం కూడా ఇచ్చింది కదా. మరి బీజేపీ కూడా వాళ్ళ రోజు జాతీయ పార్టీ కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు మేము 10 స్థానాలు మాత్రమే పోటీ చేస్తామని చెప్తున్నారు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ, నేను ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదండి, ప్రతి పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నాను, గెలుపోటములను పక్కన పెడితే ప్రతి పార్టీ ఇవాళ రోజున పొత్తులో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా త్యాగం చేశాయి కాబట్టే ఇవాళ రోజున పొత్తు ముందరికి వెళ్తుందండి. పొత్తు మీరు కావాలని కోరుకున్నారా, వాళ్ళే అడిగారు? అందరం కలిసి కోరుకుంటేనే పొత్తు వస్తుంది సార్. మీరు కావాలని నేను కావాలంటే పొత్తు రాదు సార్, మీకు తెలియంది కాదు. మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్, ఏదో అడగాలి కాబట్టి మాట అడిగేస్తే కాదు కదా. డెఫినెట్ గా ఐమ్ టెల్లింగ్ యూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో పొత్తు విషయంలో ఎందుకు అన్ని మాటలు బయటకు వచ్చినాయి? బీజేపీకి పొత్తు కావాలని చెప్పి చంద్రబాబు గారే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారని, అమిత్ షా గారు మొన్న మాట్లాడుతూ ఆయన అడిగితేనే మేము పొత్తులోకి వెళ్ళామని చెప్పి అదే అమిత్ షా గారు వినబిలిటీ, కిషోర్ గారు, అదే అమిత్ షా గారు వినబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని కూడా అన్నారు. సో నేనేమంటానంటే మనం ఒక క్లాప్ మనం చెయ్యాలి అని అంటే ఇక్కడున్న చెయ్యి ఇలా వస్తేనే క్లాప్ అవుతుందండి. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇక్కడ వరకు రా అంటే అంత సీన్ లేదా. అమిత్ షా గారు ఇక్కడే ఉన్నా, మీరు ఇక్కడ రండి అని అన్నట్టు. అలా ఎలా ఉంటుందండి?
ఉంటుందండి? అలా ఎలా ఉంటుంది? ఓకే. డెఫినెట్ గా కాదు కదా, ఏ పార్టీ అయినా అంతే కదా. ఈ రకమైన వాదనలు బయటికి ఎందుకు వస్తున్నాయి అనేది నేను అడిగాను అంత. ఈ రకమైనటువంటి వాదనలు ఎందుకు వస్తాయి అని అంటే, వాళ్ళకి మమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి ఎట్లా ఎదుర్కోవాలో అర్థం కాక ఎవరైతే మా ఒపోనెంట్ మరి ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా కొన్ని కూటమికి వస్తాయి, కొన్ని ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పినాయి తప్పించి ఎక్కడా కూడా న్యూట్రల్ గానే వెళ్ళినాయి అన్ని సర్వేలు. అలా ఏం లేదండి, కంప్లీట్ గా అవుట్ రైట్ గా కూటమికి వస్తుంటే మీరేమో ఈ సర్వేలు ఆ సర్వేలు అంటారు. నేను ఒక విషయం రైస్ సర్వే వచ్చింది, రైస్ సర్వే అనేది ఇచ్చారు వాళ్ళు. ఆ సర్వే కూడా ఒక సర్వేకి మీకు తెలియదు, ఆత్మసాక్షి సర్వే అన్నారు వాళ్ళు కూడా అదే చెప్తారు. ఆత్మసాక్షి సర్వే ఎవరికి ఇచ్చింది? కూటమికి అని ఇచ్చింది. నేను ఏమంటాను అని అంటే, మీకు తెలియంది కాదు, సర్వేలు అనేటువంటి ది ఆథెంటిసిటీ ఆఫ్ ది సర్వే అండ్ ది శాంపిల్ సైజ్, ఎక్కడి నుంచి ఆ శాంపిల్ డెమోగ్రఫీ అన్ని చూసే కదా సర్వేలు మనం చేయాల్సింది. ఏదో ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు కూడా సర్వే చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే తనకి బాగా చెప్పింది అనుకోండి, మాదే సర్వే అని చెప్తున్నారు. కూడా అట్లాగే నేనేమంటున్నా అంటే, జనాన్ని ఒక రకంగా డైలమాలో పడేస్తున్నారు. రేపు రాబోయేది కూటమే లేకపోతే వైఎస్ఆర్సీపీ. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారండి, ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కూటమే. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా కూటమే రావాలి అనేటువంటి క్లారిటీలో ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు.